జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం గాయత్రీ రామాయణంలోని 4వ శ్లోకానికి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్లోకం చాలా గొప్పది మరియు చాలా బాధాకరమైనది. ఇది అయోధ్యకాండలో ఒక భాగంగా వస్తుంది. ఇది రాముని వనవాసానికి బయలుదేరే సమయంలో సీతాదేవి తన భర్తను అనుసరించేందుకు సిద్ధపడిన సందర్భంలో వస్తుందన్నమాట. ఇప్పుడు మనం శ్లోకాన్ని పదార్థ వివరణగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను చెప్తూ ఉంటా, వెనకాలే మీరు కూడా అనడానికి ప్రయత్నించండి. వనవాసం హి సంఖ్యాయా వాసాంసి ఆభరణాని చ భర్తారం అనుగచ్చంత్యౌ సీతాయై స్వసురః దదౌ. వనవాసం, వనవాసం అంటే అరణ్యంలో నివాసం. హి హి అంటే సంస్కృతంలో నిజంగా, నిశ్చయంగా. సంఖ్యాయ అంటే పరిగణనలోకి తీసుకోవడం లేదా ఆలోచించడం. వాసాంసి వస్త్రాలు. ఆభరణాని చ ఆభరణాలు, చ అంటే మరియు. భర్తారం భర్తను. అనుగచ్చంత్యై అంటే అనుసరించబోయే, అంటే వెంట వెళ్ళబోయే అని అర్థం. సీతాయై సీతకు. స్వసురః మామగారు. మామగారు అంటే ఎవరిక్కడ? దశరథ మహారాజు. దదౌ ఇచ్చాడు. వనవాసం హి సంఖ్యాయ వాసాంసి ఆభరణాని చ భర్తారం అనుగచ్చంత్యై సీతాయై స్వసురః దదౌ. దీని అర్థం, వనవాసాన్ని పరిగణనలోకి తీసుకుని భర్తను అనుసరించబోయిన సీతకు ఆమె మామగారు అంటే దశరథ మహారాజు వస్త్రాలు మరియు ఆభరణాలు ఇచ్చాడు అని. అంటే ఈ శ్లోకంలో దశరథుడు సీతకు వనవాసానికి అనుగుణంగా కొన్ని బట్టలు, ఆభరణాలు ఇవ్వడం ఇక్కడ వర్ణించబడింది. ఇది సీతాదేవి రాముని సేవకై వనవాసంలో కూడా అతనితో పాటు ఉండాలని ఆత్మ నిబద్ధతను సూచిస్తోంది. అర్థమైందా? జై శ్రీమన్నారాయణ.